హలో వ్యూవర్స్! వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్‌కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 61వ భాగం. తన ప్లేట్‌లో చూసిన తీర్థకు కట్లెట్స్, కబాబ్స్ కనిపించాయి. పిచ్చి పిచ్చి పేర్లు చెప్తే ఇలాంటివే వస్తాయి అనుకొని వాటిని తినడానికి చేయి పెట్టబోయింది. ఏం చేస్తున్నావు అని అడిగాడు ధ్రువ్. తినడానికే కదా తెప్పించావు అని అడిగింది. వాటిని అలా చేతితో తినకూడదు. మరి ఇక్కడ స్పూన్ లేదు, ఎలా తినాలి అని అడిగింది. అయ్యో రామా, మరీ ఇంత ఇన్నోసెంట్ అయితే ఎలాగే, నిన్ను చాలా మార్చాలి అనుకొని అక్కడున్న నైఫ్ తీశాడు. దాన్ని చూస్తూనే కళ్ళను నిలబెట్టేసి, నన్ను మర్డర్ చేయాలని అనుకుంటున్నావా అని అడిగింది. దాంతో ఎర్రగా చూస్తున్నట్లు ఐబ్రోస్ ఎగరేశాడు. ఆహా, లేదులే, నేను ₹1,00,00,000 ఆస్తిని కదా, మర్డర్ చేయవులే. అయితే నైఫ్ ఎందుకు, అయినా తినే చోట ఇవెందుకు పెట్టారు అని అడిగింది. ఇందుకు అని కబాబ్ని పీసెస్ కింద కట్ చేసి ఇప్పుడు స్పోర్క్తో ఒక పీస్ని ఆమె నోటికి అందించి, ఇలా తినాలి అన్నాడు. వెంటనే గుటుక్మని ఆ ముక్క మింగేసి, దీనికన్నా చేతితో తినడం బెటర్ కదా అంది. బెటరే, అయితే కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని పద్ధతులు పాటించాలి అన్నాడు. సరేలే అని ముఖం అదోలా పెట్టుకొని ఒక్కో పీస్ తీసి తింటుంది. ఆమె మోము చూసి నవ్వుతూ, ఇంట్లో వదిలేస్తే అపర చెఫ్ల బోలెడు రకాలు వండి పడేస్తావు, మరి నీకు తెలియని రుచులు తెలుసుకోవా అని అడిగాడు. అందుకే కదా అడ్డమైన డ్రెస్సులు వేయించి ఊరి మీద తిప్పుతున్నావు అని గొణుక్కుంది. కొంచెం దూరంగా ఉన్నావు కదా, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం లేదు. ఏమనుకున్నావో ఒకసారి బయటికి చెప్పు అన్నాడు. లేదే, నేనేం అనుకోలేదు అని మిగిలిన వాటిని బ్రతికున్న కోడిని కోస్తున్న ఫీలింగ్తో ముక్కలుగా కట్ చేసి స్పోర్క్తో తింటుంది. ఆమె కట్ చేసిన విధానం చూసి ధ్రువ్ నవ్వుతూ, నువ్వు కబాబ్నే కైమా చేస్తున్నావు, పిజ్జానైతే మిక్సీలో వేస్తావేమో అని బయటకే అన్నాడు. అతను నవ్వడం చూసి అలిగినట్లుగా ముఖం పెట్టి, నాకు తెలియని ప్లేసెస్కి తీసుకొచ్చి నాకు తెలియని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి అలా నవ్వితే ఎలా అని అడిగింది. ఆమె బొంగమూతి చూస్తున్న అతనికి ఎరుపెక్కిన ఆమె బుగ్గలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో ధ్రువ్ ఆమె మోము చూస్తూ, సిగ్గుపడితేనే బుగ్గలు ఎరుపెక్కుతాయి అనుకున్నాను, అలిగినా ఎరుపెక్కుతాయా అని అడిగాడు. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు అని మరింత ఉక్రోషంగా చూస్తూ, ఇష్టంగా ఆర్డర్ ఇచ్చుకున్నావుగా, నా డిన్నర్ కూడా నువ్వే తిను అంది స్పోర్క్ వదిలేసి. ఇప్పుడు నువ్వు తినలేదంటే నేను నీకు తినిపించాల్సి ఉంటుంది, అది కూడా నిన్ను నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అని అన్నాడు. అయినా కూడా తినకుండా ఉరుముతున్నట్లుగా చూస్తుందామె. సరే అయితే, నా చేతితో తినిపించుకోవాలని నీకు అంత ఆశగా ఉంటే నేనెందుకు కాదంటాను అంటూ తన కుర్చీలో నుండి లేవబోయాడు. వద్దు, తింటాను అని మరో పీస్ నోట్లో పెట్టింది. దాట్స్ గుడ్ అని అతను కూడా తింటూ ఆమె వైపు చూశాడు. ఎరిపెక్కిన చెక్కిళ్లతో తింటుండడం వల్ల కదులుతున్న పెదవులతో అతని వైపు చూడకుండా అలిగిన మోముతో మహా ముద్దుగా ఉన్న ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. తింటూ తింటూ తీర్థ తల ఎత్తి అతన్ని చూడగానే ఆమెకు గుండె జల్లుమన్నట్లుగా అయ్యింది. అతను కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. పొరపాటున కూడా రెప్పలు వేయడం లేదు. దాంతో సరిగా కూర్చుంటున్నట్లు కదిలి ముందుకు వేసుకున్న జుట్టుని ఇంకాస్త బాగా సరిచేసుకుని ఎటో చూస్తున్నట్టు తల పక్కకు తిప్పి మళ్ళీ అతని వైపు చూసింది. సార్కి రెప్పలు వేసే ఆలోచనే లేదు. బాబోయ్, ఏంట్రా ఆ చూపు, నా గుండె ఆగిపోయేలా ఉంది, చూపు మార్చరా బాబు అని అనుకుంది మనసులో. అప్పుడే, నా చూపు మార్చను, అలా అని నీ గుండె ఆగిపోనివ్వను, నా శ్వాస అందించి నిన్ను నాలో కలుపుకుంటాను అన్నాడు బయటకే. దెబ్బకు తీర్థకు పొలమారిపోయింది. వెంటనే ధ్రువ్ నార్మల్ అవుతూ ఆమెకు జ్యూస్ గ్లాస్ అందించాడు. ఆమె గడగడా తాగేసి, నా డిన్నర్ అయిపోయింది, నేను నేను కార్ దగ్గర ఉంటాను అని లేవబోయింది. వెయిట్ అని సాగదీశాడు. అతని స్వరానికి భయపడి చేసేది లేక నిలుచున్న చోటనే ఆగిపోయింది.
వెయిటర్ రాగానే బిల్ పే చేసి ఆమె చేయి అందుకొని కారు వైపు కదిలాడు ధ్రువ్. ధ్రువ్ చేతిలో ఉన్న తీర్థ చేయి సన్నగా వణుకుతుంది. దాంతో ధ్రువ్ ఆమె వైపు చూస్తూ, నాలో ఏకమైతే తప్ప నీ వణుకుడు తగ్గదేమో అన్నాడు. అంటే అతని నుండి తన చేతిని లాక్కోవాలని చూసింది. వదలలేదు సరికదా, మరి కాస్త గట్టిగా పట్టుకొని, నీ వణుకుడు నేను తగ్గిస్తాను కదా అన్నాడు హస్కీ వాయిస్తో. దాంతో ఆమె చెంపలు కెంపులైపోయాయి. లైట్ల కాంతిలో ఆమె మోము చూస్తూ, నాకు యాపిల్స్ కొరికి తినాలని ఉంది అన్నాడు. ముందే డ్రెస్లో ఇబ్బందిగా ఉందంటే ఇప్పుడు ధ్రువ్ చూపులు మాటలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దాంతో తన చేతిని విసురుగా లాక్కొని కారులో కూర్చుంది. ధ్రువ్ కూడా కూర్చుని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తూ ఆమె తడబాటు చూసి, యాపిల్స్ ఇస్తావా లేక స్ట్రాబెర్రీస్ ఇస్తావా అని ఆమె పెదవుల వైపు చూస్తూ అడిగాడు. ధ్రువ్, నాకు హెడేక్గా ఉంది, ఇంటికి పద అంది నార్మల్గా ఉంటున్నట్టు. అవును, ఇంటికే వెళ్ళాలి. ఫ్రూట్స్ టేస్ట్ చేశాక హాఫ్ ప్లేట్ మీల్స్ సరిపోదు కదా, ఫుల్ మీల్స్ని ఓ పట్టు పట్టే తీరాలి అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అతని మాటలకు ఆమెకు ఊపిరి అందడం లేదు. భగవంతుడా, ప్లీజ్ హెల్ప్ మీ, ఈ మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయండి ప్లీజ్ అని అనుకుంటుంది. మాటల ప్రవాహం ఆగిపోతే చేతల ఉధృతి పెరుగుతుంది, ఓకేనా మరి అని కనుకొట్టాడు. మనసులో కూడా ఏం అనుకోవడానికి లేకుండా అన్నీ స్కాన్ చేస్తున్నాడే అని ముఖాన్ని రోడ్డు వైపు తిప్పుకుంది. వ్యూ మిర్రర్లో ఆమె మోము చూసి నవ్వుకుంటూ, ఇంకాస్త సమయం తర్వాత నిన్ను నాలో కలుపుకోవడమే బాకీ ఉంటుంది అని అనుకుంటూ పబ్ దగ్గర కారు ఆపాడు. అక్కడ ఉన్న బోట్ చూసి దిగ్గున ధ్రువ్ వైపు తల తిప్పి చూసింది. అప్పటికే ధ్రువ్ దిగిపోయి ఆమె వైపు వచ్చి డోర్ తెరిచి, దిగు అన్నాడు. డిన్నర్కి వెళ్ళాం కదా, మళ్ళీ ఇక్కడికెందుకు, ప్లీజ్ ధ్రువ్ ఇంటికి వెళ్ళిపోదాం, నాకు చాలా అలసటగా ఉంది అంది. డోంట్ వేస్ట్ టైం తీర్థ, కమాన్ అంటూ ఆమె చేయి అందుకొని కారులో నుండి దించి కారు లాక్ చేసి పబ్ లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్న జనప్రవాహం, అమ్మాయిల బట్టలు, తాగుతున్న మందు, ఊగుతున్న తీరు, డాన్స్ చేస్తున్న విధానం తీర్థ చూసి, అమ్మాయిలు ఇలాంటి బట్టలు వేసుకుని వస్తారా అని వింతగా చూస్తుంది. కమాన్ తీర్థ, లెట్స్ డాన్స్ అన్నాడు ధ్రువ్. ధ్రువ్, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంది బెదురుగా చూస్తూ. దాంతో చిన్నగా నిట్టూర్చి, చూడమ్మా తీర్థాలు, ఇక్కడున్న వాళ్ళతో పోల్చితే నువ్వు నీ డ్రెస్ చాలా బాగుంది, నువ్వింత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇక మీదట మనం చాలాసార్లు ఇలా బయటకు వెళ్తాం, మరి ప్రతిసారి నిన్ను బ్రతిమలాడడానికో లేక బెదిరించడానికో టైం అంతా అయిపోతే ఎలా చెప్పు అని అడిగాడు. కానీ తీర్థ సమాధానం ఇవ్వకుండా బెదురుగా అతని వైపు చూస్తుంది. దాంతో ధ్రువ్ ఆమె వైపు చూస్తూ, పబ్కి వచ్చే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు తీర్థ, ఇప్పుడు నువ్వు పబ్కి వచ్చావంటే నువ్వు చెడ్డపిల్లవు అయిపోవు, చెడ్డ పనులు చేస్తేనే చెడ్డవాళ్ళు అవుతారు అన్నాడు. సినిమా హాల్కి కూడా వెళ్ళిన నన్ను పబ్కి తీసుకొచ్చి సూక్తులు బాగానే చెప్తున్నావు, నీ గోల నీదే కానీ నా గురించి ఆలోచించడం లేదు అంది. నీ గురించి ఆలోచించాను కాబట్టే ఇంత పొడవున్న డ్రెస్ తెచ్చాను, లేదంటే అదిగో అలాంటి డ్రెస్ తెచ్చేవాడిని అని దూరంగా ఉన్న అమ్మాయి వేసుకున్న 2 పీసెస్ మోడర్న్ డ్రెస్ చూపించాడు. వెంటనే అతని వైపు మరింత ఉక్రోషంగా చూసింది తీర్థ. దాంతో ధ్రువ్ చిన్నగా నవ్వి, ఇప్పటి వరకు నీదైన ప్రపంచంలో ఉన్నావు, ఇక ఇప్పుడు నాతో కలిసి మిగిలిన ప్రపంచాన్ని చూడు, అలాగే నా ప్రపంచాన్ని కూడా అలవాటు చేసుకో, నేను చేయగలనా అని అంటూ సేఫ్గా డ్రైవింగ్ చేశావు, మీటింగ్ని విజయవంతంగా లీడ్ చేశావు, దాని రిజల్ట్ రేపు చూడబోతున్నాం, మరి మిగిలినవి ఎందుకు నువ్వు చేయకూడదు, చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, అన్నీ నేర్చుకోవచ్చు అని చెప్పి, నిజంగా అంత చిన్న డ్రెస్ తెచ్చి వేసుకోమంటే ఏం చేస్తావు అని అడిగాడు. పెళ్ళికి ముందు ధ్రువ్ దగ్గరికే వెళ్ళి ఒకసారి వేసుకున్నాను కదా, అందుకే ఇలా అంటున్నాడు అని అనుకొని ఆమె తన వదనాన్ని కిందకు దించేసింది. దాంతో ధ్రువ్ ఆమె చుబుకం కింద చేయి పెట్టి ఆమె వదనాన్ని పైకి ఎత్తి, ఆ రోజుటి విషయాన్ని నేను మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపో, ఇక మీదట ఏ విషయానికి నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు తీర్థ అన్నాడు.
ఆ మాటలకు అతని వైపు ఇష్టంగా చూస్తూ ఉండిపోయింది తీర్థ. దరహాసవదనంతో ఆమెను చూస్తూ, మరైతే ఇక నాతో డాన్స్ చేస్తావా అని అడిగాడు. "న నాకు డాన్స్ రాదు" అంది కళ్ళను అల్లార్చుతూ. "న న నత్తి మాత్రం వచ్చా" అన్నాడు ఆమెలా. దాంతో అలిగినట్లుగా ముఖం పెట్టింది. ఆమె మోము చూసి నవ్వుతూ, నేనుంటుండగా ఏదీ రాదు తెలియదు అనకు. నా ప్రతి అడుగులో అడుగువే కలిస్తే నీకు రానిది అంటూ ఏదీ ఉండదు అని. మరి నాతో కలిసి నడుస్తావా అని అడిగాడు. అతని మాటలకు తన్మయత్వంగా చూస్తూ ఆమె సరే అన్నట్లుగా తల ఊపింది. ఆమె అంగీకారం తెలపడంతో ఆమె నడుం చుట్టూ కుడి చేతిని వేసి, ఆమె కుడి చేతిని తన ఎడమ చేతితో పట్టుకుని పొజిషన్ తీసుకొని, మొదట చిన్నగా కదులుతూ, అలా అలా వేగం పెంచి ఆమెను ముందుకి వెనుకకు తిప్పుతూ, నడుం, ఉదరం, వీపు ఇలా ఆమె శరీర భాగాలను తాకుతున్నట్లుగా డాన్స్ చేస్తూ ఆమె చేత చేయిస్తున్నాడు. అతని చేయి తన శరీరాన్ని తాకుతుంటే తీర్థకు చాలా అలజడిగా ఉంటుంది. ఆమె అలజడి అతనికి తెలుస్తున్నా ఎక్కడా తగ్గకుండా ఆమె చేయి వదలకుండా డాన్స్ చేస్తూ చేయిస్తున్నాడు. సడన్గా తీర్థ గతుక్కుమన్నట్లుగా కళ్ళను నిలబెట్టేసింది. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి ఏంటి అన్నట్లుగా కళ్ళెగరేశాడు. అది అది నేను అని ఏదో చెప్పడానికి నోరు తెరవబోతూ ఠక్కున ఆపేసి అతని నుండి తన చేతిని లాక్కుని భుజం మీద ఉన్న కురులను వెనక్కి నెట్టుకొని అతని నుండి దూరం జరగబోయింది. ఇంత చెప్పినా ఈ భయమేంటి అనుకొని, రాక రాక వస్తే ఎంజాయ్ చేయకుండా అలా ఇబ్బంది పడతావెందుకు అని ఆమెను అందుకొని మళ్ళీ ఇందాకటిలా డాన్స్ చేయిస్తున్నాడు ధ్రువ్. దాంతో ఆమె మెడ వెనుక అప్పటికే కాస్త దిగిన జిప్ ఆమె కదలికలకు ఇంకాస్త ఎక్కువగా కిందకు జారుతుంది. దాంతో తీర్థ అతని చేయి గట్టిగా పట్టుకొని, ధ్రువ్, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం ప్లీజ్ అంది. ఆమె చూపులు అతనికి ఏదో అర్థమైనట్లుగా ముఖం పెట్టాడు. హమ్మయ్య, వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నాడు అని ఆమె సంతోషించే లోపే మళ్ళీ ఆమెను అటూ ఇటూ తిప్పుతూ డాన్స్ చేస్తూ ఆమెను గుండెలకు హత్తుకున్నట్లుగా చుట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇందాకటిలా ఆమె వీపుని నిమురుతూ ఒక్కసారిగా ఆమె డ్రెస్ చిప్పిని పైకి లాగాడు. దాంతో ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి. ధ్రువ్ ఆమె ఆశ్చర్యకరమైన మోమును చూస్తూ, ఇప్పుడు ఇంకాసేపు ఉండొచ్చు అనుకుంటాను అన్నాడు. దాంతో చిన్నగా నవ్వింది. ఆమె నవ్వు చూసి మరింత హుషారుగా ఆడుతూ డాన్స్లో భాగంగా తీర్థను అటూ ఇటూ తిప్పుతున్నాడు. అప్పుడే తన గర్ల్ ఫ్రెండ్తో డాన్స్ చేస్తూ వీళ్లకు వెనుకగా ఉన్న దేవ్ని గుద్దుకుంది తీర్థ. దాంతో సారీ చెప్పబోతూ అక్కడ ఉన్న దేవ్ని చూసి ఇబ్బందిగా ముఖం పెట్టింది తీర్థ. దేవ్ రెడ్ డ్రెస్లో ఉన్న ఆమెను పైనుండి కింది వరకు కళ్ళింతలు చేస్తున్నట్లుగా చూస్తూ, హే కాల్ గర్ల్, నువ్వు పబ్బులకు కూడా వస్తావా? సరే, ఇంతకీ నీ మొగుడుతో వచ్చావా లేక నిన్ను బుక్ చేసుకున్న కస్టమర్తో వచ్చావా అని అన్నాడు పొగరుగా. కాల్ గర్ల్ అని వినగానే తీర్థ ముఖం పాలిపోయింది. వెంటనే ధ్రువ్ ముందుకు వచ్చాడు. దాంతో తీర్థ ఇబ్బందిగా ధ్రువ్ వెనక్కి వెళ్ళిపోయింది. ధ్రువ్ దేవ్ వైపు కోపంగా చూస్తూ, నోరదుపులో పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిది దేవ్, తను నీ వదిన, కాస్త సభ్యతగా మాట్లాడు అన్నాడు. గ్రేట్, సభ్యత ఇక్కడ ఎవరికీ అది ఉన్నట్లు నాకు అనిపించడం లేదు అన్నాడు దేవ్. ఇప్పుడు వీడితో ఆర్గ్యూ చేస్తూ ఉంటే అందరూ వీళ్ళనే చూస్తారు అనుకొని నీతో మాట్లాడడం వేస్ట్ అన్నట్లుగా చూసి తీర్థను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధ్రువ్. కానీ తీర్థలో దేవ్ తనని కాల్ గర్ల్గానే గుర్తిస్తున్నాడు, నలుగురిలో అలానే పిలుస్తున్నాడు అని బాధ చేరిపోయి ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు చెంపల మీద నుండి జారిపోతున్నాయి. డ్రైవ్ చేస్తున్న ధ్రువ్ ఆమె వైపు చూసి, అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు తీర్థ అని అడిగాడు. నీ వరకు నేను పవిత్రంగా ఉన్న అమ్మాయిని, కానీ దేవ్ దృష్టిలో, లోకం దృష్టిలో కాల్ గర్ల్ని. ఆ పదం వింటే బాధగా ఉండదా? తప్పు చేయకుండానే నిందపడితే బాధగా ఉండదా అని తిరిగి ప్రశ్నించింది. వాడి నేచర్ నీకు తెలుసు కదా అన్నాడు. తెలిసిన కొన్ని పదాలను, వాటి భావాన్ని ఈజీగా తీసుకోలేం ధ్రువ్. నాకు నేనుగా చెప్పిన మాటను ఊతపదంలా నా మీదే వాడుతున్నాడు. క్యారెక్టర్ విషయంగా తక్కువ చేసి మాట్లాడితే
భరించడం కష్టంగా ఉంది ధ్రువ్. బహుశా నా ప్రాణం గాలిలో కలిసిపోతే తప్ప దేవ్ ఆ పదం మానడేమో. అలా వెళ్ళినప్పుడు, ఆ విషయం పెళ్ళికి ముందు చెప్పేటప్పుడు ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. ఆ గాయాన్ని మాననివ్వకుండా అనుక్షణం గుర్తు చేస్తుంటే బాధగా ఉంది అంటూ ఏడ్చేసింది తీర్థ. తీర్థ బాధకు కారణమైన దేవు మీద చాలా కోపంగా ఉంది ధ్రువ్‌కి. ఇదివరకు తన్నినా మళ్ళీ అలాగే అంటున్నాడు. ఏం చేయాలి? ఏం చేస్తే వాడికి బుద్ధొస్తుంది? అందరమ్మాయిలు వాడనుకునేలాంటి వాళ్ళు కాదని, మంచివాళ్ళు కూడా ఉంటారని వాడికెలా చెప్పాలి అని అనుకుంటూ ప్లీజ్ డోంట్ క్రై తీర్థ అన్నాడు. దాంతో అతని వైపు బేలగా చూసింది. నీ బాధలో అర్థం లేదనను. అలా అని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? నువ్వేంటో నీకు తెలిసినప్పుడు బాధపడడంలో అర్థం లేదని నా ఉద్దేశం అన్నాడు ఆమె ఏడుపు ఆపించడానికి. దాంతో కన్నీళ్లు తుడుచుకొని బయట వ్యూ చూస్తుంది కానీ ఆమె చెంపల మీద నుండి జారుతున్న కన్నీరు ధ్రువ్‌కి తెలుస్తుంది. దాంతో ఇరిటేట్ అయిపోతూ వెధవ మూడ్ స్పాయిల్ చేశాడు. ఇక ఇప్పుడు నా మనసులో మాట ఎలా చెప్పగలను? రేపు మంచి టైం చూసి చెప్పాలి అనుకొని స్పీడ్‌గా డ్రైవ్ చేసి ఇంటికి తీసుకొచ్చేశాడు. తీర్థ ఫ్రెష్ అయి తన స్థానంలో పడుకుంది. అప్పుడు కూడా ఆమె కంటి నుండి నీటి ధార జారిపోతుంది. ధ్రువ్ అది చూసి నాతో పాటు నా ఇంట్లో వాళ్ళ వల్ల కూడా నువ్వు బాధపడ్డావు. ఇప్పటికీ బాధపడుతున్నావు. నీ బాధను మాపే ఆయుధం నా ప్రేమే అని అనుకుంటున్నాను. ఆ ప్రేమను ఇలా నువ్వు బాధలో ఉన్నప్పుడు చెప్పలేను అనుకొని అతను కూడా ఆమెను చూస్తూ నిద్రపోయాడు. ఉదయం అయినా కూడా తీర్థ నార్మల్ కాలేదు. ఏదో మరబొమ్మలా పనిచేస్తుంది. మాలిని అది చూసి ఏమైంది తీర్థ? ఉదయం నుండి అదోలా ఉన్నావు. అబ్బాయి ఏమైనా అన్నాడా అని అడిగింది. లేదత్తయ్య అనేసి చేస్తున్న పని ఆపేసి తమ గదికి వెళ్ళిపోయింది. అక్కడ ధ్రువ్ ఆఫీస్కి రెడీ అవుతూ ముభావంగా ఉన్న తీర్థను చూసి ఏంటి అలా కూర్చున్నావు? ఆఫీస్కి బయలుదేరు అన్నాడు. నా మనసేం బాగోలేదు ధ్రువ్. నేను ఈరోజు రాను అంది. నా చేయి బాగైపోయింది. ఆ విషయం తెలుసు కదా అన్నాడు పొగరుగా. దాంతో అతని వైపు విసురుగా చూసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఒక క్షణం నవ్వావు అనుకునే లోపు ఏడుస్తావు. నువ్వు ప్రశాంతంగా ఉండేది ఎప్పుడు అని అనుకుని టిఫిన్ తినడానికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ధ్రువ్. అందరూ టిఫిన్ తినేసి ఎవరి పనికి వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక తీర్థ డైనింగ్ టేబుల్ దగ్గర సామాన్లు సర్దుకుంటుంది. ఆ పని ఆపేసి ఆఫీస్కి పద అన్నాడు ధ్రువ్. తీర్థ బయలుదేరకుండా అక్కడే ఉన్న మాలిని వైపు చూస్తూ అత్తయ్య నాకు గుడికి వెళ్ళాలని ఉంది. నాతో వస్తారా అని అడిగింది. నిన్నటి నుండి గుడి గుడి అని తినేస్తుందని నేను తీసుకెళ్తాను పద అన్నాడు ధ్రువ్. స్టాఫ్కి రూల్స్ మార్చి బాస్ ఆఫీస్కి లేటుగా వెళ్తే వినడానికి చూడడానికి బాగోదు. మీరు ఆఫీస్కి వెళ్ళండి. నేను అత్తయ్య గుడికి వెళ్తాం అంది తీర్థ. ధ్రువ్ చిన్నగా నిట్టూర్చి నువ్వు మాటలతో వినవు, ఇక దౌర్జన్యమే మిగిలిన దారి అని ఆమె వైపు కదిలాడు. ఇంకా ఉంది. తీర్థ ఇలా ఉండడానికి కారణమైన దేవుని ధ్రువ్ ఏం చేస్తాడు? అసలిప్పుడు తీర్థను ధ్రువ్ ఆఫీస్కి తీసుకెళ్ళగలడా? ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.